నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్తమహాశయులారా, ఈనాడు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం నుండి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో స్వామివారి దర్శనం
అలాగే భగవన్నామస్మరణం విశేషమైనటువంటి పుణ్య ఫలాలను మనకు కలిగిస్తాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా లోకక్షేమార్థం అంటే నిత్య నిరంతరము నేనొక్కడినే బాగుండాలి అని కోరుకోకుండా లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థించే విధంగా మన ధర్మం మనకు చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ లోకక్షేమం కోసమై ఈ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని తిరుమల క్షేత్రం నుండి మనం వీక్షిస్తూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా మనందరి చేత సంకల్పాన్ని చేయించారు ఆచార్య స్వామి వారు. అటువంటి శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. లక్ష్మీపదే గ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మణికలం ఏన సూత్రం తస్మై సమస్త వేదార్థవదే వికరసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం తస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే సామోదకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నితాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रीभगवतौ श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं वसदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकासगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमुपासनाग्नौ आधारकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदं करकाराधनं करिष्ये. ओं धाराप्तसुमानशेषो सरत्सरित्स परिपूरितेषु अपोपगन् प्रतिपादयिष्ये. गुणोपदत्ताकं सर्वं सर्मा इदमावस्यवा श्रुतमा शान्ता शान्तमा शुभा शुतमा पूता पूतमा पुण्या पुण्यतमा मेद्या मेदितमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रस्तुभिः. ओं येते शतं वर्णये सहस्रं विघ्निका पाशा तदाः पुरुत्रा तेऽद्वैतस्य विष्णुर्विश्वे देवा अमुञ्चन्तमृतस्स्यात् करके पाञ्चभुजकमवाहयामि जले वर्णमवाहयामि मुखे समवाहयामि रक्ताम्बरमवाहयामि गणपतिमवाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः आद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परतवाहनं ममाग्नेयोगस्मात् जामहेत्ता विश्वे सदात्तं मयितो अनुशम्भो विरजन्ते सुनिदत्तां वैशामदेशोपदानामनादिः यामेशस्तां दलितां दधातो पद्माकारमण्डले ओं शक्तिरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानभगनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः आद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसुतो प्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य मागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदा आभ्यः तो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत गतो अवतानि पुष्पसे इन्द्रस्य गज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरागतं तद्विप्रासौ विपण्यवोजाग्रवाघं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षविचित्राः स्थिरैरङ्गैः सुष्ठुवागं सस्तनो विर्विषेम देवगितं युधायुः
ऋतमिण्डसरदो अन्तिदेवागत्रानश्चक्राजरसंतनूना पुत्रा सोगत्रपतरो भवन्ति मानो मध्या श्रीषता कृर्गन्तो असिद्धनुक्षमिदन् माता सपिता सपुत्रः विश्वे देवापञ्चदाम् यत्पुण्यं क्षत्रियोपि विषं यदा वै सूर्य उदेति अदनक्षत्रन्नगति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां शुभतो श्रीनिवासस्तवनः वैवाहिकमहोत्सवन्माङ्गम् पुण्याकर्णे पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो रुद्रस्वादस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिदातो प्राणानागम्य अस्यां श्रुतो श्रीनिवासस्तवनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति प्रत्यास्पहव्यै नमसो मसज्ञा मित्रं देवं जगन्नो अस्तु अनौराधान् अविषावर्धगन्तः तदञ्जीवसरदस्सवीराः प्राणानागम्य अस्यां शुभतो श्रीनिवासस्तवनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टां घवस्थानभोज्ये साधनः आपो जनयता जनः पवमानस्वज्जनः पवित्रे विदर्शनिः यः पोता स पुनः तमां पुणन्तु मादेव जनाः पुणन्तमनबोधिगा पुणन्तु विश्व आगमः तदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा क्रतु कुम्रणो यत्ते विविक्तमक्षुषि अग्नेवतमन्तरां ब्रह्मतेन पुणीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुणीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै वक्वे स्तनवो वीतपुष्टाः तगां समाद्येषो वेगस्यापदगौरगीनां वैश्वणरोर्सविर्मा पुणातो वातप्राणेने शिरोमगोभूः या वा पृथिवीपयसापगोभिः कृतावरे यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वर्जिष्ठैर्देवमुन्नभिः अग्ने दक्षैः पुणाहिमां येन देवा अपुणता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पवमानीरद्येति त्रिविसम्प्रतकम्बसं सर्वकं सपूतमश्नाति सवितं मातरिश्वना पवमानीर्यो गद्येति त्रिविसम्प्रतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षेरकं सर्पिर्मतो दुःखं पवमानी स्वस्यगनी उदगाहे पयस्वती त्रिविसम्प्रतोर्जः ब्राह्मणे समृतकं विधं पवमानी दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्थगन्तनः देवी देवैः समावृताः पवमाने स्वस्यगने कृतगाहे कृतस्तनः पुरभिसम्प्रतोर्जः ब्राह्मणे समर्थकं विधं येन देवा पवित्रेण आत्मानं पुणते सदा तेन सहस्रधारेण पवमान्यः पुणन्तु मां प्राजापत्यं पवित्रं तदोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदोभगं भूतं ब्रह्म पुणीमहे इन्द्रस्व नीति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमणाभिपुनातमां चतवेदामोर्जगञ्चापुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागां गातुं विज्ञपतके दैवी शस्त्रस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषितं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्तिशो मार्जयन्तां दक्षिणागां दिशि माषाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्ताम् उदीच्यां दस्यापवोषधगो वनस्पतगो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो धराधरैर्नाघेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निगितो सजन्तोः समकृतं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः सप्त जिह्वा सप्त इमे लोका ये हृचरन्ति प्राणा गुहासगां निगिताः सप्त सप्तान् अतः समुद्रा गर्गः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः करुणाकर्मः विश्वक्सेनाकर्मः
పునఃపాద్యం పునరర్ఘ్యం పునరాచమనీయం సమర్పయామి యథాసుఖం యథాస్థలం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా మనందరి చేత సంకల్పాన్ని పఠింపచేసినటువంటి ఆచార్య స్వామి వారు భక్తి శ్రద్ధలతో ఆ మలయప్ప స్వామి వారి దగ్గరకు వెళ్ళి అనుజ్ఞ తీసుకుని భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ అని అన్నట్లుగా శ్రీవైఖానస భగవచ్శాస్త్రంలో దీన్ని సాత్విక త్యాగము అని చెప్పి అంటారు. అంటే ఈ దేహాన్ని నువ్వు ప్రసాదించావు ఓ స్వామి, ఈ దేహంలో నీవు అంతర్వర్తిగా ఉండి యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధాంన అంటే ఈ అచేతనమైనటువంటి శరీరంలో నీవు చేతన స్వరూపంలో ప్రవేశించి ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధాంన అంటే నిద్రపోతూ ఉన్నటువంటి నా ఇంద్రియాలన్నిటినీ కూడా తట్టి లేపి నా చేత ఈ విశ్వంలో ఇన్ని పనులు చేయించుకుంటున్నావు, నీకోసం నీ కైంకర్యం కోసమే ఈ దేహం ఉపయోగపడే విధంగా నిత్యము అనుగ్రహించవయ్యా ఓ స్వామి. ఈ అఖిల శక్తి అంతటినీ కూడా నాలోకి ప్రవేశింపచేసి నీ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడానికి నువ్వే నా యందు ప్రవేశించి నీ కైంకర్యాన్ని నువ్వే నిర్వర్తింపచేసుకో స్వామి అని చెప్పి తెలియజేయడాన్ని సాత్విక త్యాగము అని చెప్పి అంటారు. భక్త మహాశైలరా, మనమంతా కూడా నిత్యము మనం లేచిన దగ్గర నుంచి ఇదే భావనతో ఉండాలి. అంటే ఏదో ఒక శక్తి మనలోకి ప్రవేశించి మన చేత ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయిస్తూ ఉన్నది. నిజానికి పరమాత్మ మన లోపల అంతర్వర్తిగా కనుక లేకపోతే మనము ఇంత జీవనాన్ని కొనసాగించలేం. ఆ పరమాత్మయే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని అన్నట్లుగా వైశ్వానర తేజస్వరూపంలో అంగుష్టమాత్రో హృదయే సన్నివిష్ట అని వేదంలో చెప్పినట్లుగా అంగుష్టమాత్రంగా ప్రకాశిస్తూ మనం తినేటువంటి ఆహారాన్ని అంతా కూడా జీర్ణం చేస్తూ ఆ ఆహారాన్ని శక్తిగా మారుస్తూ మనకు బలాన్ని అందజేస్తూ మన జీవనం కొనసాగించే విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ శ్రీనివాస ప్రభు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలను నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివ అని అన్నట్లుగా స్వామికి సారూప్యంగా ఉండేటువంటి ఆ విశ్వక్సేన తర్వాత ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. అనంతమవాహయామి నాగరాజమవాహయామి శేషాగ్రమహాం ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం దుస్తనామేతామస్సునాభగస్వస్తి దేవేతర నర్మణః స్వస్తి పూషా అసురో దదాతన స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతునా స్వస్తగే పూర్వామహే సమం వస్తే వనస్య గస్పతి బృహస్పతిం సర్వగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతరవో స్వస్తగే స్తునో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రాపురుణా స్వస్తి పద్యే రేవతే స్వస్తి నగేంద్రశ్చాస్తునో ఆదితే కృతే స్వస్తి బంధామనుసరేమ సూర్యచంద్రమసా వివ పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహే స్వస్తగణం తార్క్షమర్షణే మహద్దోతం వాగసం దేవతానాం అసురగ్నవిందసకం సమత్స బృహద్య సోణామివారుహేమ అం హోముచ మాంగిర సంగంచ స్వస్త్యాత్రేయం మనసా చితార్క్షం ప్రయతమాని శరణం ప్రపద్యే శృతి సంభాదే శవగన్నో అస్తు శుభగం శుభం. స్మరణాత్ సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదంచేదం శ్రీనివాసం భజే నిశం అని ఆ శ్రీనివాస ప్రభువుకు నమస్కారం చేస్తూ ఇప్పుడు స్వామివారికి ధరింపజేయబోయేటువంటి రక్షాబంధనాలను మనకు దర్శింపజేశారు. మనమందరం వీక్షించాము. స్మరణాత్ సర్వపాపఘ్నం. మనము అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్క్షణ పర్యంతం అని ఇప్పుడు చెప్పబోయేటువంటి కన్యాదాన సంకల్పంలో చెబుతారు. అంటే ఇంతకుముందు ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాం మనం,
క్రిమికీటకాల దగ్గర నుంచి ఈ మానవ జన్మ వరకు మనం ఒక్కొక్క జన్మ ఎత్తుతూ మరలా మరణిస్తూ పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా మరలా మరలా పుడుతూ ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నాం. ఇటువంటి మనకు ముక్తి కలిగించేది ఏమిటి అంటే భగవన్నామం మాత్రమే. ఇలా జన్మలను ధరిస్తూ తెలుసో తెలియకో ఆయా అవస్థల యందు బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు అనేటువంటి అవస్థల్లో తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలను నిర్వర్తిస్తూ ఉన్నాం. మరి ఈ పాపం అంతా తీరితే కదా మనకు ముక్తి కలిగేది. పాపం పెరిగింది అంటే మరలా ఇంకొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పాపాన్ని అంతా పోగొట్టగలిగేటువంటి శక్తి దేనికి ఉన్నది అంటే కేవలం భగవన్నామానికి మాత్రమే ఉన్నది. అందుకే స్మరణాత్ సర్వపాపఘ్నం అని అన్నారు. అంటే ఒక్కసారి మనం ఉన్న చోటనే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్నో, లేదు గోవిందనామాన్నో, లేదు రామనామాన్నో, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిద్ అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని చెప్పి కులశేఖరుల వారు అంటారు. అంటే స్వామి అనంత నామధేయుడు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పేర్లు స్వామివారివే కదా. ఏ నామాన్ని మనం పఠించినా సరే స్వామి యొక్క నామాన్ని స్మరణ చేసినటువంటి ఫలం మనకు కలుగుతూ ఉన్నది. కానీ మన యొక్క దురదృష్టవశాత్తు అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని అన్నారు. అంటే మనకున్నటువంటి పనుల చేత ఈ పనులు చేసుకుంటూ కూడా మనం భగవన్నామాన్ని చేయొచ్చు, కానీ పెద్దగా దృష్టి పెట్టం. కానీ మనం ఎల్లప్పుడూ ఈ భగవన్నామాన్ని అనవరతము చేస్తూ ఉంటే కనుక మనం చేసే ప్రతి కర్మ పుణ్యకర్మ అవుతుంది. అంటే కావాలని పాపకర్మలు నిర్వర్తించి భగవన్నామం చేస్తే ఆ పాపం దోషం పోతుందా అంటే అలా కాదు. మనం తెలుసో తెలియకో ఏవైనా చిన్న చిన్న పాపాలు చేస్తే కనుక వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి శక్తి భగవన్నామానికి ఉన్నది. అందుకే స్మరణాత్ సర్వపాపఘ్నం. ఇంకా విశేషంగా కలౌతు స్మరణాన్ముక్తి అని చెప్పి అన్నారంటే కృతత్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు చేయాలి, తపస్సులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఇన్ని చేస్తే కానీ ముక్తి కలగదు. కానీ కలియుగంలో మనందరి పరిస్థితి ముందుగానే అర్థం చేసుకుని కలౌతు స్మరణాన్ముక్తి నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి అన్నారు. ఈ నామస్మరణం తప్పితే అంతకు మించి ఉపాయం మనకి కలియుగంలో లేదు. అటువంటి భగవన్ నామస్మరణాన్ని చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్త పాపములు కూడా నివృత్తి కలుగుతాయి. స్మరణాత్ సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం అంటే పరమాత్మను స్తుతి చేస్తూ విశేషములైనటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్తోత్రాలను నిత్యం మనం పఠిస్తూ ఉంటే కనుక స్తవనాత్ ఇష్టవర్షిణం ఇలా పరమాత్మని స్తోత్రం చేస్తూ ఉండడం వల్ల మనకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తాట ఆ యొక్క శ్రీనివాస ప్రభువు. దర్శనాన్ ముక్తిదంచేదం ఒక్కసారి ఆ పీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అంటే సరాసరి మనం దేవాలయంలోకి వెళ్ళగానే స్వామి యొక్క ముఖారవిందాన్నో, లేదు స్వామికి కట్టినటువంటి వస్త్రం చాలా బాగుందనో, స్వామికి వేసినటువంటి ఆభరణాలు చాలా బాగున్నాయనో వాటిపైన మన దృష్టి ఉండకూడదట. ఎక్కడ ఉండాలి మన దృష్టి? ఎలా చూడాలి అసలు పరమాత్మని అంటే ఆ పీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని చెప్పి అంటూ ఉన్నది ఆగమశాస్త్రం. అంటే స్వామివారి యొక్క పద్మపీఠం ఉంటుంది. ముందుగా ఆ పద్మపీఠం పైన ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య చరణార విందములు మత్ పాదవు శరణం వ్రజ అని నిత్యం స్వామి దర్శింపచేస్తున్నారు కదా. అంటే నా పాదాలను శరణు వేడండి, మిమ్మల్ని ఈ కలి నుంచి నేను దాటిస్తాను అని ఏవైతే దివ్య చరణములను స్వామివారు చూపిస్తూ ఉన్నారో అటువంటి పదపద్మాలను ముందుగా దర్శించాలట. అలా స్వామివారి యొక్క పదపద్మాలను, తర్వాత స్వామి కట్టుకున్నటువంటి పీతాంబరాన్ని, అలాగే స్వామివారి యొక్క దివ్య హస్తములను, వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని, శంకుచక్రాలను అలా ఒకటి ఒకటిగా స్వామివారి యొక్క ముఖారవింద సందర్శనం చేయాలి అని చెప్పి
భగవత్ శాస్త్రం చెబుతూ ఉంది. ఇలా దర్శనం చేయడం ద్వారా మనకు ముక్తి కలుగుతుంది, ముక్తిని కలగజేస్తాడు శ్రీనివాస ప్రభువు. దర్శనాన్ ముక్తిదంచేదం శ్రీనివాసం భజే నిశం అని చెప్పి అన్నారు. అటువంటి దర్శనం చేత మాత్రమే ముక్తిని కలగజేసేటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఒక్కసారి దర్శనం చేస్తేనే మనకు ముక్తి కలుగుతుంది అంటే ఈ కళ్యాణోత్సవం కారణంగా మనం ఎంతోసేపు పరమాత్మను చూస్తూ ఉన్నాం. అటువంటి భగవన్నామస్మరణాన్ని చేస్తూ పరమాత్మను దర్శనం చేసుకుందాం. గోవింద గోవింద. ఉద్ధన్యమానమస్య అమేద్యం పాప్మానం యజమానస్య కంతో శివానుషపదస్సున్నో మాతా పృథివీతోకసాత తత్సదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గతః ప్రతీకో గతగో నిలగ్నేర్గతైః సమిద్ధోగతమస్యాన్నం గతః పుషస్వాసేతో మహందే గతం బిబన్సి గదాయక్షదేవాన్ అదితేరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవసవిత ప్రసవ తత్సదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతస్తురుచో వేన ఆవహ सा भूत्न्यापमास्य विष्टादश्चन्द्रस्वः ओं ब्रह्माणमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधान्यं विधत्तकं स्वास्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृता मित्रलोकस्तत्रेवं विद्यमानञ्चिदेः ओं प्रोक्ष पात्रादादौ माधाग पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मणसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रथन्त्वा स्तृणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयां महाविष्णुमवाहयां सदा विष्णुमवाहयामि व्यपिनमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वनस्पत्यो देवेभ्यः छन्दस्वां पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्डवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतामित्रलोकस्तत्त्रिगमानञ्चिदेः ॐ प्रणगा को वो यक्तसवो युनक्तो सम्मिषन्तां दृढपात्रान् देवगज्जागैः दक्षिणप्रणदो ब्राह्मणतीर्थेन प्रजातिमवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयाम् अग्निमवाहयां सोममवाहयामि अग्निशोमानवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयां वसुनवाहयामि मर्तमवाहयां रुद्राणवाहयामि अपौपस्पृश्य श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां वृणमवाहयामि आदित्यनवाहयामि अस्थिरमवाहयामि पूषणमवाहयामि कक्षमक्षे सोमवाहयामि औपासयज्ञमवाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे ब्रह्मणे शुण्डरपामि इन्द्राय शुण्डरपामि वसुभ्यो शुण्डरपामि मरुद्भ्यो शुण्डरपामि वृद्धेभ्यो शुण्डरपामि अपौपस्पृश्य मित्राय शुण्डरपामि वरुणाय शुण्डरपामि आदित्येभ्यो शुण्डरपामि असभ्यां शुण्डरपामि पूष्णे शुण्डरपामि कक्षाय शुण्डरपक्षे सोमाय शुण्डरपामि औपासयज्ञ शुण्डरपामि स्वेभ्यो देवेभ्यो शुण्डरपामि सर्वदेवेभ्यो शुण्डरपामि आज्यं तृप्पदर्शयामि चरन् तृप्पदर्शयामि अग्ने ज्योतिरसि सविदस्वाहा अमृतमसिवारणमसि अन्ततकं वक्षो अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टः अरातकः प्रतिस्थापनः तच्छिद्दिनवेतन्वसो सूर्यस्य रस्तविस्मः वाक्पतिस्थापनः तच्छिद्दिनवेतन्वसो सूर्यस्य रस्तविस्मः देवस्त्वासिवितापनः तच्छिद्दिनवेतन्वसो सूर्यस्य रस्तविस्मः करसम्पूर्णवासमिदो गृहीत्वा मूलाग्राभ्यः कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च अक्षता आज्य चरुभिः इमामे अग्नैष्टका धेनवः सन्तु इंद्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायुवे नमः
కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సగోదరసే నమః జరాప్రవే నమః నర్యాపసే నమః పంక్తిరాసే నమః అవసర్ప్రియ నమః వైశ్వానరాయ నమః యజ్ఞపురుషాయ నమః అగతిరముణ్యస్వా అగతిరముణ్యస్వా స్వస్తిరముణ్యస్వా దేవసవితప్రసవా ఓం అగంతగత్మ ఆత్మతవేదస్థేనేత్యస్వవర్ధస్వచేర్థవర్ధగతాస్మాన్ ప్రజావిముత్సైనాన్నాద్యేన సమేతగ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహ నృత్యాదీశానాంతమింద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాగ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ अपौपस्पस्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षये सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्घ्याचलं सावित्र्या गृहीत्वा जग्वाव्यागतिर्जुहोति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितरमग्रस्तां देवसवितप्रासादि प्राणानागम्याम् अस्यां श्रुतो विघ्नहस्तमनः वैवाहिकमहोत्सकर्माङ्गमोपासनाग्नो आघारान्ते स्वरमन्ततन्त्र श्रियसमदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्घोष्के उदरमुण्यस्वा स्वस्तिरमुण्यस्वा देवसवितप्रसमान् ॐ अतो देवा अवन्तनागतो विष्णुभुजक्रमे पृथिव्यासप्रदा विस्वाहा इदं विष्णुभुजक्रमे त्रेधानुदे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विशुद्धगतो प्रधानि पुष्पसे इन्द्रस्य गजस्सगा स्वाहा तद्विष्णोः परमं पथकं सदा पश्यन्ति सूरयः योजक्षरागतग् स्वाहा अद्यप्रासो पन्यवो जाग्रवाकं पश्यविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा भोकं शिवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अविधर्मग्रस्ता देवसवितप्रासावीः మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు
కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిత సమః సుమంగళీరియం వధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమస్మి దత్వాఘాదాస్థం విపరేతన యమాంతమింద్రమేడ్వస్సు పుత్రాగం శుభగాంకురు దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృధి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రతిత్యాభ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయురాకాశవదహంకార వ్యక్తావ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాజశేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి తిష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నేయమనిరతే వరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనే హృదిక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రౌజకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణిసదృక్షవత్పింజ పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్మణకగురువర్షాఖ్యణ వర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్తి పున్నాగంధర్వ సౌమ్యమరణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమూహమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకలదేవతా సన్నిధో మమానేకజన్మసు ఇహజన్మని చ ఏ దక్షిణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు నిహసి ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమసుతక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్యం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాత కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమితరాత్రాప్తోర్యామ శాంతప్రవాజపేయ పుండరీక అశ్వమేధాది హితకృతో పుణ్యబలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమిది చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీవికణో మునీంద్రమతానుసారిభిः దృగ్వాదిన్మన్వాదిష్టాదిభిः దివ్యమకర్షిభిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణగతిగత ప్రతిపాద కన్యాదానకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకల్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళవిగ్రహస్య సుదర్శన పాంచజన్యకౌమోదకీర్నక శార్ంగాది పంచాయుధరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకాంతభగవచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగేశ భారగస్పత్య భారద్వాజత్రయాఋషికప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య పంచవ్యూహవేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవవ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే.
आङ्गीर्ष भारगस्पत्य भारद्वाजत्रयाषय प्रवरान्वद भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्ष भारगस्पत्य भारद्वाजत्रयाषय प्रवरान्वद भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटविजृम्भित पादारविन्दस्य अर्चावतारप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्ष भारगस्पत्य भारद्वाजत्रयाषय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्यशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय षड्नक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्यवर आप्नुवान् औरवेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं पातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरबलनक्षत्रे कन्यारासौ जातां प्रगोत्सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणिद्रोत्रयानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गे रेवतीनक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनगां भूदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां श्वेतव्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीलाघसमेधसे प्रगतोऽहं प्रगच्छामि तन्मकामातिसिद्धगे विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवताम् इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని వైఖానస భగవత్ శాస్త్రానుసారంగా జరుగుతూ ఉన్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామికి రక్షాబంధనాన్ని గావించారు ఆచార్య స్వామివారు ముందుగా. ఈ రక్షాబంధనం నిర్వర్తించడంలోని గల ఆంతర్యం ఏమిటి అంటే, స్వామికి ఒక పన సిరికించప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు అని అన్నట్లుగా ఏ గజేంద్రుడో లేదంటే ఏ ద్రౌపదీదేవో కష్టంలో ఉండి అటువంటి భక్తులు ఎవరైనా నేను కష్టంలో ఉన్నా స్వామి నన్ను వచ్చి కాపాడు అంటే ఈ కళ్యాణ వేదిక నుంచి సరాసరిగా వాళ్ళని కాపాడడానికి పరుగు పరుగున వెళతారేమో అని చెప్పి, స్వామి నీవు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవాలయ్యా మా అందరి కోసం లోకక్షేమం కోసమే నీవు ఇక్కడే ఉండు అని అన్న రీతిగా స్వామికి రక్షాబంధనాన్ని నిర్వర్తించిన తర్వాత, అంటే ఆ రక్షాబంధనాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడానికి స్వామివారిని అలాగే అమ్మవార్లను సంసిద్ధులను చేసి తర్వాత అగ్ని సాక్షిగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరపడానికి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత నూతన వధూవరులుగా ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువుకు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ అలాగే మధుపర్క నివేదన పాద ప్రక్షాళన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత ఇప్పటిదాకా మహాసంకల్పాన్ని పఠించారు. అంటే పితరులు గతించిన వారు ఎవరైతే ఉంటారో ఈ కన్యాదానం చేయడం వల్ల ఎవరు తరిస్తారు అంటే, కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య. అంటే మన పితరులు ఎవరైనా గతించిన వారు వారి యొక్క పాపకర్మవశాత్తు ఈ కుంభీపాకము లోహిత ధామాతపము అని పేర్లు గల నరకాల్లో ఎక్కడైనా పొరపాటున వారు ఉండిపోతే కనుక వారందరూ కూడా అక్కడి నుంచి తరింపబడి విష్ణులో
విష్ణులోకానికి సరాసరి చేరుకుంటారు అని చెప్పి భగవత్ శాస్త్రం చెబుతూ ఉన్నది. అటువంటి గొప్ప శక్తి కేవలం కన్యాదానానికి మాత్రమే ఉన్నది. అంతేకాక ఈ కన్యాదానం నిర్వర్తించే వారికి, కన్యాదానాన్ని దర్శించే వారికి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫలావాప్త్యర్థం అని చెప్పి అన్నారు. అంటే ఒక మనిషి తన జీవితంలో 100 క్రతువులను 100 యజ్ఞాలను నిర్వర్తించడం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకు అంటే 100 యజ్ఞాలను నిర్వర్తిస్తే సాక్షాత్తుగా దేవేంద్ర పదవికి అర్హుడవుతాడు. అందుకే ఇంద్ర శతక్రతుర్వీర అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. ఆ విధంగా మనం ఇంద్ర పదవిని పొందుతామేమో అని చెప్పి మనకు ఆటంకాలు కలిగించడానికి ఇంద్రుడు ఏవో ఒక ఆటంకాలను కలిగిస్తూ ఉంటాడట. మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నా, ఒక రాక్షసుడు తపస్సు చేస్తూ ఉన్నా ఇంద్రుడు ఏదో విధంగా వారికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడనమాట. అటువంటి శతక్రతువులను త్రిగుణీకృతంగా నిర్వర్తించినటువంటి ఫలాన్ని ఈ కన్యాదానం కలగజేస్తుంది. అంటే ఒకసారి ఈ శతక్రతువుల్ని చేసుకుంటే దేవేంద్ర పదవి పొందుతామేమో, మరలా పుణ్యఫలం అయిపోయిన తర్వాత మరలా మానవుడిగా జన్మించి కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఈ ఫలాన్ని త్రిగుణీకృతంగా మనం పొందితే సాక్షాత్తుగా స్వామి యొక్క పద సాన్నిధ్యమైనటువంటి వైకుంఠాన్ని మనం చేరుకోవచ్చు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. ఈ సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవంలో భగవన్నామాన్ని మనం ఎంత వీలైతే అంత నిర్వర్తిస్తూ ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం భగవన్నామ స్మరణం అనేది ఎంత శక్తివంతమైనది అని. అందుకే భాగవతంలో కూడా చెబుతారు, హరినామ కథన దావానల జ్వాలనచే కాలవే ఘోర అఘకాననములు. అంటే ఘోరమైనటువంటి పాపములు అనే వాటిని ఇక్కడ ఒక పెద్ద దట్టమైన అరణ్యంగా పోల్చారు, అరణ్యాలుగా పోల్చారు. మరి ఇటువంటి దట్టమైనటువంటి అరణ్యాలుగా ఉన్నటువంటి పాపములను దహించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే కేవలం హరినామానికి మాత్రమే ఉన్నది. అందుకే ప్రహ్లాదుడు కూడా హరి అష్టకంలో చెబుతారు, హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః అని చెప్పి అంటారంటే అగ్నిని అది కాలుతుందని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దానికి దహించేటువంటి స్వభావం ఎలా ఉంటుందో అలాగ భగవన్నామాన్ని చేసిన వెంటనే మనకు ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా క్షణాల్లో దగ్ధమైపోతుందట. అంత శక్తి భగవన్నామానికి ఉన్నది. అటువంటి భగవన్నామాన్ని చేస్తూ ఈనాటి కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణం, స్వామియే స్వయంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్య ధారణాన్ని అర్చక స్వామి ద్వారా నిర్వర్తిస్తున్నారా అన్న రీతిలో ఇప్పుడు ఈ మాంగళ్య ధారణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. నమస్కరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ముందుగా శ్రీదేవి అమ్మవారికి, తరువాత భూదేవి అమ్మవారికి ఈ మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తారు. మనమంతా భక్తి శ్రద్ధలతో భగవన్నామాన్ని స్మరిస్తూ ఈ యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామకం రాజా నమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ చాలగా తొల్లి నీవు దేవ సమిత ప్రసమా అగ్నిరైతు ప్రథమో దేవతానాగుంసాస్య ప్రజామృతమృత్యుభాషాత్ తదయగుం రాజామృతాం యజ్ఞస్త్రీ పౌత్రభగన్నరోధాత్ స్వాహా ఇవామగ్నిస్తాగతాం గార్గవత్య ప్రజామస్యై నైతు దీర్ఘమాయుః అసోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానంద విప్రపత్యదాగ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అవితరమగ్రస్తాదరమగ్రస్తాదస్తరమగ్రస్తాత్ దేవతవిత ప్రాసాభీః ప్రాణానాగమ్యాం అస్యాం శ్రుతో శ్రీనమః వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో రాజహోమం గరిష్యే రుధిరమున్యస్మ స్వస్తిరమున్యస్మ దేవసవిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యవిగార్గ్య ఇమాన్ లాజానాపుపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేక్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అవితరమగ్రస్తాదరమగ్రస్తాదస్తరమగ్రస్తాదేవ ప్రాసాభీః ప్రాణానాగమ్యాస్యాం శ్రుతో శ్రీనమః వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో రజహోమాంతే సదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాదివైష్ణవతిర్హోష్యే అవితరమున్యస్మ స్వస్తిరమున్యస్మ దేవసవిత ప్రసుమా ఓం మతో దేవా అవంతనా కథో విష్ణువిచక్రమే పదవ్యా సప్తనా విస్వాహ ఇదం విష్ణువిచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య వాగం స్వరే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః గోధర్మాణధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పుస్తకతో పదరే విందస్సగజ్జస్సగా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః ద్యోజక్షరాగదగ్గస్వాహ అద్యప్రాసో పండవో జాగ్రవాగం వసవిందదే విష్ణోర్యత్పరమం పదగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అవితరమగ్రస్తాదరమగ్రస్తాదేవ ప్రాసాభీః ప్రాణానాగమ్య అస్యాం శ్రుతో శ్రీనమః వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో కవసాత్ పుణ్యార్థపృష్టాంత హోమం గరిష్యే అవితరమున్యస్మ స్వస్తిరమున్యస్మ దేవసవిత ప్రసుమా ఓం ధిస్కర్మణో త్రిశం విద్వాన్ హిమాకరం అగ్నగే స్వాహ అగ్నగే ఏన్నాదాగ స్వాహ అగ్నగేన్నపదగే స్వాహ ప్రజాపతగే స్వాహ ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం
तदमुष्मै स्वाहा अग्नये अष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदगे स्वाहा यन्म आत्मनो मिन्दा पुनः जतवेद उचर्षणि स्वाहा पुनरण्डे चक्षुरा पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अचरां चक्षुरा तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वृजनष्टेभ्य स्वाहा वैषं दृष्ट्यै स्वाहा विष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एनो औषधिमहि स्वाहा समिदसि तेजोस्ते जोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि अक्षुर्मे पाहि स्वाहा सोमस्य मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा द्योर्भुक्तग् स्वाहा हृदयभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा द्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समिदस्तप्त जग्मा सप्तरुडग सप्तधाम प्रियाणि सप्तहोत्रा सुधा स्वागतन्ते सप्तगौणीरापणस्वा कृतेन स्वाहा भगवान् विद्वानुष्ठभ्रेण पूर्णमवतिञ्जहो मनसा प्रजापतये स्वाहा आदिशम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्मात्यास्त्रिप्यन्ता तेनमग्रस्ता देवसविदप्रासावि दक्षिण उत्तरतो अवायतान् देवताभ्यो नमः यथा सकं यथास्थमधिष्ठापयामि समरार्थं क्षेमाय पुनरागमनागच्छ पवित्रं मे भूयाः पूर्णमस्य पूर्णं मे भूयाः सदसं मे भूयाः सर्वं मे भूयाः अक्षरमे श्रेष्ठाः प्राच्यां दक्षिणायां रीच्यां प्रतीच्यां ऊर्ध्वायां पुनरागां मार्जगन्तां पाश्चिमदः परजोपनगां दक्षिणदः परजोपनगां उत्तरदः परजोपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वां प्रथमोक्ष्या ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्तामिति जुहोति आप्यागन्तामपोषणगामर्तां वसुदगच्छिवं गच्छतो नापुष्टमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं बोधिस्माते लभते सर्वयज्ञकृतं वरेत् मध्यमानतगार्भूतिः आदित्यः सोमो नमः प्रकाशं जपदग्ने कश्यपस्य प्रकाशं तथागासनं जपत्तसे प्रकाशं बोधिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमागतगार्भूतिः आदित्यः सोमो नमः प्रकाशं जपदग्ने कश्यपस्य प्रकाशं यद्देवानां प्रकाशं तन्मे अस्तत्प्रकाशं दीर्घागत्वागा बलागा दतागा ग्रन्थवत्तसे प्रकाशम् आभोविष्टामभुवस्थानभूद्देधातना आपो जनगताचनः यत्ते यज्ञे तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते यज्ञे मयि प्रजां मयग्निस्तोदातु मयि मेधां मयि प्रजां मयीन्द्रेन्द्रियं द्वातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुतासनां परिपूर्णं सरस्वते प्रायश्चित्तानि ईशानि होमकर्मात्राणि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु रमणेन महासोमाय नमः पुनः पाद्यं पुनराद्यं पुनराधमनीयं समर्पयामि यदा सकं यथास्तं प्रतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री శ్రీనివాసార్పణమస్తు. చేసినటువంటి కార్యక్రమ యజ్ఞ ఫలాన్ని అంతా సర్వం శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య చరణారవిందార్పణమస్తు అని స్వామివారి యొక్క
పాదాల చెంత ఈ యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని సమర్పించి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పజే అని అన్నట్లుగా ఈ సృష్టిలో సమస్తము నీవు సృజించినదేనయ్యా, నీవు సృజించినటువంటి వాటిని మళ్ళా నీకే సమర్పిస్తున్నావు ఓ స్వామి అనేటువంటి సాత్విక త్యాగ భావనతో ఈ యజ్ఞ ఫలాన్ని అంతా కూడా స్వామివారి యొక్క దివ్య చరణార విందముల చెంత సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని, పుష్పమాలా పరివర్తనం, తరువాత శ్రీదేవి భూదేవి ఇరువురు అమ్మవార్లు స్వామివారి దగ్గరికి వేంచేసిన తర్వాత అక్షతారోపణం అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అయితే ఈ కళ్యాణ మహోత్సవంలో మనం స్వామివారిని దర్శిస్తూ ఒక తత్వాన్ని నిత్య నిరంతరము కూడా మనం స్మరణం చేసుకుంటూ ఉండాలి. ఏమని అంటే, దేహము నిత్యము కాదని మోహము తెగదోసి సిద్ధ మునివర్తనుడై అని చెప్పి అన్నారు భాగవతంలో. ఈ దేహం నిత్యం కాదు, ఎలాగైతే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని అన్నట్లుగా ఎలాగైతే ఒక వస్త్రం మాసిపోయినట్లయితే ఆ వస్త్రాన్ని విడిచి మరలా కొత్త వస్త్రాన్ని ధరిస్తామో, అలాగా ఇన్ని దేహాలను ధరిస్తూ ఒక దేహం వృద్ధాప్యానికి రాగానే మరలా ఇంకో దేహంలోకి మనం ప్రవేశించి ఇన్ని జన్మలను మనం పొందుతూ ఉన్నాము అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలా కాకుండా ఈ దేహం శాశ్వతమైనది అని అనుకుంటూ ఉంటే కనుక మనం మోహం నుంచి బయటపడలేము అని చెప్పి అన్నారు. గేహము వెలువడునరుడు ఉత్సాహముతో ముక్తి సంపద చెందు అనఘా అని చెప్పి భాగవతంలో చెబుతూ ఉన్నారు. అంటే ఇలా దేహము శాశ్వతం కానిదని, అసలైనటువంటి శాశ్వతమైన సంపద ఏమిటి అంటే పరమాత్మ యొక్క కైంకర్యం చేయడం మాత్రమే, పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించడం మాత్రమే శాశ్వతమైనది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆనాడు మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పి భాగవతంలో చెబుతూ ఉన్నారు. ఆ విధంగా మనం నిత్య నిరంతరము కూడా వైరాగ్య భావనతో స్వామివారి యొక్క పదపద్మాలను మనం నిత్యము కూడా స్మరిస్తూ స్వామికి జరిగేటువంటి కైంకర్యాలను సభక్తికంగా వీక్షిస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహానికి నిత్యము కూడా పాత్రులమవ్వాలి. ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా వేరొక ఆసనం మీద ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇప్పుడు స్వామితో పాటుగా ఏకాసనంపైకి వేంచేసి ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని నిర్వర్తించుకోవడానికి గాను మలయప్ప స్వామి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఈ అక్షతారోపణాన్ని మనం వీక్షించడం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్త కోరికలన్నింటినీ కూడా స్వామివారు అవలీలగా తీర్చి మనకు ఇహలోకంలో ఏవైతే సుఖ సంపదలు కావాలో వాటన్నిటినీ కూడా అనుగ్రహించి అంత్యంలో పరమాత్మ యొక్క పద సాన్నిధ్యానికి మనల్ని చేర్చుకుంటారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని అన్నమాచార్య స్వామి వారు రచించినటువంటి కీర్తనను వింటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.